Dear students, good morning. Now, we try to evaluate integral root 1 plus 3x minus x square. This is a second degree expression. Consider that 1 plus 3x minus x square. ఇక్కడ రూట్ లేకపోయి ఉంటే ఇది వన్ లైన్ ఆన్సర్. ఇది ఎలా చూడండి. సపోజ్ ఇఫ్ దర్ ఈజ్ ఓన్లీ 1 plus 3x minus x square dx without root, 2 marks problem. Integral 1 x, integral 3x, 3 constant outside, x power 1, integration is x square by 2, minus integral x square, x cube by 3, problem is over, plus c. Since you are having a root, you need to simplify this. 1 plus 3x minus x square, put it in the order minus x square plus 3x plus 1. Express this quadratic as sum or difference of two squares. A equal to minus 1, b equal to 3, c equal to 1 when compared with ax square plus bx plus c. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు a వాల్యూ -1, b వాల్యూ 3, c value is 1. And we know this formula. A quadratic is written as sum of two squares. Minus x square plus 3x plus 1 equal to a minus 1 into x plus b 3 by minus 2 whole square plus 4ac. A minus 1, c 1, 4ac is 4 into minus 1 minus b square 3 square 9. So minus into 1 of x plus into minus 3 by 2 whole square minus 4 minus 9 minus 13 by 4 plus into minus 13 by 4. To remove this minus, multiply minus inside. So minus into plus, minus into minus, plus 13 by 4. So plus term in the beginning, later the minus term. So minus x square plus 3x plus 1 is written as, already you are having a square here. Then how to write 13 by 4 as a square? Root 13 by 2 whole square. So this is expressed as a difference of two square terms. Root 13 square is 13 by 2 square is 4. Now, what is the sum actually given? Integral root over minus x square plus 3x plus 1. This is given actually. This is written as root 13 by 2 whole square minus x minus 3 by 2 whole square dx. If you observe, it matches with the formula integral root a square
మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏ ఫార్ములాతో మ్యాచ్ అవునట్టు అనిపిస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేరా, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేరా? దిస్ ఈజ్ కాన్స్టెంట్. సో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ అనే దాంట్లో ఎక్స్ ఉండాలి అన్నాను. సో ఆల్రెడీ ఎక్స్ ఉంది కదా, సో దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్. అండ్ ఐ explained how to remember this formula without by-hearting the formula. X by 2 into root over a square minus x square plus a square by 2 sin inverse x by a. x by 2 లో by 2 సపరేట్గా రాశాను, అంటే 1 by 2. ఎక్స్ అని దేన్ని అంటున్నాను? ఎక్స్ అని దేన్ని అంటున్నా? దీన్ని ఎక్స్ అంటున్నాను. రూట్ 13/2ని ఏ అంటున్నా. సో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఈ 1/2ని సపరేట్గా రాసి ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ 3/2 ఇంటూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇదే కదా. రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇదే కదా. రూట్ ఓవర్ ఏ స్క్వేర్ రూట్ 13/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ ఏ స్క్వేర్ బై 2లో బై 2 సపరేట్ చేశాను 1/2 అని. ఏ అంటే రూట్ 13/2 స్క్వేర్ ఉంది కదా, సో స్క్వేర్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ 3/2 బై ఏ అంటే రూట్ 13/2. సో 1/2. ఇక్కడ ఎల్సిఎం 2x మైనస్ 3/2 ఇంటూ ఈ మొత్తం సింప్లిఫికేషను ఒకసారి అబ్జర్వ్ చేయండి. రూట్ 13/2 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ తెలుస్తుంది రూట్ 13/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్. దేనిది? మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 యొక్క సింప్లిఫికేషనే కదా. సో అదే రాశాను ఇక్కడ. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 అని ప్లస్ 1/2 రూట్ 13/2 స్క్వేర్ హోల్ స్క్వేర్. రూట్ 13కి స్క్వేర్ 13. 2 స్క్వేర్ ఈజ్ 4. 4 into 2 8. సైన్ ఇన్వర్స్ ఎల్సిఎం 2x minus 3/2 by root 13/2. Both denominators 2 cancel. So, ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 into 2x minus 3, 2x minus 3, 2 2s are 4 అంటే ఆన్సర్ ఇలా రాసుకోవచ్చు. 2x minus 3/4 into root over minus x square plus 3x plus 1 plus 13/8 sin inverse 2x minus 3 by root 13 అయిపోయింది కాబట్టి ప్లస్ సి. ఇలా ఈ ప్రాబ్లంని ఎవాల్యుయేట్ చేయాలి. మరొకసారి ఇంపార్టెంట్ విషయాల్ని ఈ ప్రాబ్లంలో పరిశీలిద్దాం. ఏంటి అంటే ఈ ప్రాబ్లము వెరీ సింపుల్. ఎప్పుడు ఇలా రూట్ లేకపోయి ఉన్నట్లయితే, ఇక్కడ రూట్ లేకుండా ఉంటే ఒక్క లైన్లో అయిపోతుంది ప్రాబ్లం. ఇలా రూట్ ఉండటం వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం అయింది ఇది.
మరి రూట్ ఉన్నప్పుడు మనకున్న ఫార్ములాలలో ఏ ఫార్ములాలలో దీన్ని మార్చాలి? ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ లాగా మార్చాలా, లేదా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ లాగా మారుస్తుందా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ లాగా మారుతాయా? ఈ మూడిట్లో ఎక్స్ప్రెస్ చేయాలి దీన్ని. సో ఈ రూటే ఈ లోపల ఉన్నదాన్ని వీటిల్లో ఏదో ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే రెండు స్క్వేర్ టర్మ్స్ మధ్యలో మైనస్గా కానీ లేదా ప్లస్గా కానీ ఎక్స్ప్రెస్ చేయాలి. అలా ఎక్స్ప్రెస్ చేసే ప్రాసెస్లో యూజ్ చేసే ఫార్ములా ఇది. ఈ ఫార్ములా వాడి ఎక్స్ప్రెస్ చేసాం. ఈ మైనస్ పోవటానికి లోపలికి మైనస్ మల్టిప్లై చేసాం. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 అనే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని డిఫరెన్స్ ఆఫ్ టూ స్క్వేర్ టర్మ్స్గా ఎక్స్ప్రెస్ చేసాం. సమ్కి రూట్ ఉంది, సో రూట్ ఓవర్ ఇదే యాజ్ టీజ్గా రాసాం. కాన్స్టెంట్, సో దీన్ని ఏ లాగా చూస్తే ఏ స్క్వేర్ లాగా కనపడుతుంది. మైనస్ ఎక్స్ అని అనుకోవాలి అనే దాంట్లో ఎక్స్ కనపడాలి, వేరియబుల్ కనపడాలి. కాబట్టి ఇది ఎక్స్ అయింది, పైన స్క్వేర్ ఉంది, సో ఎక్స్ స్క్వేర్. అంటే ఏ ఫార్ములా లాగా కనపడుతుంది? రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ లాగా కనపడుతుంది. ఈ ఫార్ములాని సింపుల్గా ఎలా రాయొచ్చో మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని ప్రకారం స్టెప్స్ వేసుకుంటూ వచ్చాం. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 1/2 సపరేట్ చేసాం. ఎక్స్ అని దేన్ని అంటున్నారు? ఎక్స్ మైనస్ 3/2 అంటున్నారు, సో అది రాసాం. ఇక్కడ ఎక్స్ అని దేన్ని అంటున్నారో దాన్ని డెరివేటివ్తో డివైడ్ చేయాలి కదా. ఎక్స్ అని దేన్ని అంటున్నాను? ఎక్స్ మైనస్ 3/2 అంటున్నా. దేన్ని ఎక్స్ అన్నారో దాని డెరివేటివ్తో ఏం చేయాలి? డివైడ్ చేయాలి అని అన్నాను కదా. సో దీని డెరివేటివ్ ఎంత? ఎక్స్ మైనస్ 3/2ది ఎక్స్కి 1, 3/2కి 0. సో డెరివేటివ్ ఎంత? 1. సో బై 1 ఉన్నా లేకపోయినా ఒకటే. కాబట్టి ఎక్స్ మైనస్ 3/2 ఇంటూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పై స్టెప్లో కనపడుతుంది. ఏమని? రూట్ 13/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ దేనికి ఈక్వల్ అని? మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1కి ఈక్వల్ అని కనపడుతుంది కదా. అదే రాసాం ఇక్కడ. ప్లస్ దీని సింప్లిఫికేషన్లో 13/8 సైన్ ఇన్వర్స్ LCM 2x minus 3/2 by root 13/2, both denominators cancel, remaining the answer. Problem over.